వారం ఓటింగ్ మీరు ఎవరికి వేస్తున్నారు ఒక్క పేరు కామెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం కొంచెం మ్యాజిక్ చేద్దాం. కింద కామెంట్స్ చేయండి, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది కామెంట్ చేసి ఆ కామెంట్స్కి లైకులు కొట్టండి. టాప్ కామెంట్కి ఎన్ని లైకులు వస్తాయో చూద్దాం. అంటే ఎంత విల్లింగ్గా ఉన్నారో ఒకరిని ఎలిమినేట్ చేయడానికి లేదా ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి, ఏ పర్సన్స్ యొక్క ఎలిమినేషన్ కోసం మీరు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనేది జనాలకు అర్థమయ్యేలాగా పైన ఉన్న కామెంట్కి మీరు ఇల్లు వెళ్ళాల్సిందన్న వాళ్ళకి కామెంట్ కొట్టి ఎన్ని వేల కామెంట్కి ఆ కామెంట్కి ఎన్ని వేల లైక్లు వస్తాయో చూద్దాం. దాంతోపాటుగా ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 10,000 కామెంట్స్ 10,000 కష్టమే, లైక్స్ ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. సో ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎట్లా ఉంది, ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు, వీళ్ళకి ఓటింగ్ పడడానికి తగ్గడానికి పెరగడానికి రీజన్స్ ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ ఓటింగ్ ఆర్డర్కి వెళ్ళే ముందు నాకు ఒక్క ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, నాకు ఒక్క ఒపీనియన్ ఫామ్ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో లైవ్ చూస్తూ ఉంటే అర్థమైనది ఏంటంటే, మిమ్మల్ని అడుగుతాను, మీరు కూడా దీనికి కూడా కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను, ట్విట్టర్లో పెట్టాను, అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టాను. చాలామంది ఎస్ అని అంటున్నారు, కొంతమంది నో అని కూడా అంటున్నారు. ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఉంది 2,12,000 మంది ఉన్నారు. దాంట్లో ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే విషయం, కామనర్స్ ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయి భయంకరంగా ఓవర్ చేశారు. భయంకరంగా కాకపోయినా అట్లీస్ట్ ఓవర్ చేశారు. రూల్స్ పెట్టారు, సర్టన్ రూల్స్ పెట్టారు. అడిగి రావాలంటే మే కమెంట్ సార్ అనేసి, ఎస్ సార్ అనేసి ఆ రూల్స్ అని పెట్టి వాళ్ళని అడిగి రావాలి, వాళ్ళని అడిగి తినాలి, వాళ్ళని అడిగి కూర్చోవాలి, వాళ్ళని అడిగి అవన్నీ పెట్టారు. అప్పుడు కొంచెం మనం తిట్టుకునే, ఏంట్రా వీళ్ళు ఓవర్ చేస్తున్నారని. అంత తిట్టుకోలేదు, స్టిల్ కొంచెం ఓకే, రూల్స్ ఉన్నాయి కదా, కొంచెం బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఓనర్స్ అయ్యి వీళ్ళని టెనెంట్స్ చేశారో, వీళ్ళు సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు నాగార్జున సార్ తిట్టారని తెలుసు, వీళ్ళు నెగిటివ్ అయిపోయారని తెలుసు, వీళ్ళు ఓవర్ చేస్తే వీళ్ళు కూడా నెగిటివ్ అయిపోతారని తెలుసు. కాబట్టి వీళ్ళు ఏ రూల్ పెట్టకుండా 2 బెడ్రూమ్లు ఇచ్చారు, 2 హౌసులు ఇచ్చారు. ఆ 2 హౌసుల్లో ఒక్క హౌస్లోనే కూర్చొని ఉంటున్నారు. కామన్ మన్స్ సెలబ్రిటీస్ అందరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నారు. రూల్ నెంబర్ 1, అడిగి రావాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా రండి ఏమేమి చేసుకోండి అనే రూల్ పెట్టేశారు. అడిగి రావాల్సిన అవసరం లేదని పెట్టిన తర్వాత ఇంకేముంది, ఇంక కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అనే ఫీలింగ్ యాడ్ నుంచి వస్తుంది. సో అది తీసేస్తే బాగుంటుంది. అది కొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి. వీళ్ళు ఎందుకంటే స్ట్రిక్ట్ అవ్వకుండా సెలబ్రిటీస్ కొంత ఐడియా ఉంది కాబట్టి వీళ్ళు చేసుకున్నంత గ్రాఫ్ని పెంట చేసుకున్న చూస్తే అది చేయకూడదు అనేసి ఇంటెన్షనల్గా నైస్గా ఉంటున్నారు. దానివల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు సీజన్ మీద ఈ పర్టికులర్ వారం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటేనే ఇష్యూలు క్రియేట్ అయితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. దీని మీద కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి 6 మంది నామినేషన్లో ఉన్నారు. శ్రీజ గారు తప్పించుకున్నారు. తప్పించుకోవడం అంటే తప్పించుకోవడం కాదు, నిజంగా ఆవిడ బలిపశువు అయిపోతున్నారు శ్రీజ గారు. దట్స్ ఫర్ ష్యూర్. ఎందుకంటే 3 వారాల నుంచి నామినేషన్లో లేదు శ్రీజ. 4th వీక్ నామినేషన్లోకి వస్తే ఆ టైంలో కొంచెం టఫ్ క్యాండిడేట్స్ కానీ నామినేషన్స్లో ఉంటే ఆ వీక్ వెళ్ళిపోతారు ఆవిడ, ఎవరు ఆపలేరు. 4th వీక్ నామినేషన్లోకి వస్తే ఒకవేళ కానీ తెలివైన వాళ్ళు ఉండి అగైనెస్ట్ ఆపోజిట్ వాళ్ళు సెలబ్రిటీస్ తెలివిగా భావించి తెలివిగా థింక్ చేసి శ్రీజకి ఓటు నామినేషన్ వద్దురా అనుకొని కానీ దయ తలచకుండా కానీ వేయకుండా ఉంటే 4 వీక్స్ నామినేషన్లో లేకపోతే 5th వీక్ నో డౌట్ అవుట్, ఎవరున్నా కూడా అవుట్ ఆవిడ. సో షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. అది కూడా శ్రీజకి అక్కడ స్ట్రెస్ తీసుకొని వస్తుంది. అరే వరుసగా 3 వారాల నుంచి నామినేషన్లో లేము, ఇక్కడేమో టాస్క్లు పెట్టలేదు, ఆ అమ్మాయి టాస్క్లో తోపైపోయి, ఆ టాస్క్లు పెట్టకపోయా, పర్ఫార్మెన్స్ లేకపోయి ఏం చేయాలి అనేది అర్థం కాక సిచ్యువేషన్స్లో స్ట్రెస్ తీసుకుంటుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. తనని పక్కన పెడదాం. ఇప్పుడున్న 6 మందిలో 6 మంది గురించి మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు, ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది. ఫస్ట్ సెలబ్రిటీస్ టాప్లో ఉంటారు, తెలిసిందే. ఎందుకంటే కామన్ మ్యాన్కి నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి. కానీ కొంచెం రికవర్ అవుతున్నారు 1-2 పర్సన్స్. కానీ ప్రస్తుతానికి సెలబ్రిటీ ఎవరున్నా అనామక సెలబ్రిటీ, అనామక ఇన్ ద సెన్స్ ఓటింగ్లో అనామక, టాస్కుల్లో అనామక, ఏమీ సంబంధం లేని వ్యక్తులు కూడా టాప్లోకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ. సెలబ్రిటీస్ అయితే చాలు, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ మూకుమ్మడిగా వాళ్ళకే వేస్తున్నారు. జస్ట్ బికాస్ వాళ్ళంటే ఇష్టమని కాదు, వీళ్ళంటే ఇష్టం లేదని. ఎవరో ఒకరికి ఇష్టం లేని వాళ్ళకే వేద్దాం, వీళ్ళంటే ఇష్టం లేదు కానీ అవతల వాళ్ళు కూడా ఎవరైనా పర్లేదు వాళ్ళకి వేద్దామనే సెన్స్లో ఉంది ఈ పర్టికులర్ వీక్. దీంతో భాగంగా జరుగుతున్నది అంటే ఓటింగ్లో నెంబర్ 1 రాము రాథోడ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దానికి రీజన్స్ 2. ఒకటి, హీ ఈజ్ పాపులర్, టాస్కులు బాగా ఆడుతున్నాడు, ఫాలోయింగ్ కూడా అవుట్ సైడ్ ఉంది, టాప్లో ఉన్నాడు. దీనికి రెండో రీజన్ ఏంటంటే సెలబ్రిటీస్ యొక్క ఫాలోవర్స్ మొత్తం కామన్ మ్యాన్స్కి వేయలేక కాబట్టి అతనికి వేస్తున్నారు. అతను ఎందుకంటే అందరితో బాగానే ఉంటున్నాడు, అక్క అంటున్నాడు, అన్న అంటున్నాడు, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు, ఇమానియల్తో కూడా బాగున్నాడు. కానీ కొంచెం ఓటింగ్ తగ్గింది. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ రావాల్సింది అతనికి. ఎందుకు తగ్గిందంటే ఈ మధ్య కాలంలో దారుణంగా
సైలెంట్గా ఉండడం, ఒపీనియన్స్ చెప్పకపోవడం, దట్టు ఇతను ఒపీనియన్స్ చెప్తుంటే వాళ్ళు కూడా చెప్పనివ్వట్లేదు. అది కూడా చూసాం లైవ్లో. అయితే ఇతను ఏది మాట్లాడుతున్నా అనేసి ఆపుతున్నారు. అక్కడ డెమాన్ పవన్ ఎలానే ఇక్కడ రాము రాథోడ్ విషయంలో ఒపీనియన్స్ చెప్పడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు సెలబ్రిటీస్. దానివల్ల ఒక స్టాండ్ తీసుకోకుండా ఉండడం, ఏదైనా చెప్పాలంటే ఆర్గ్యుమెంట్స్ అంటే నాకు భయం అన్నా అనేసి భరణి గారితో రాత్రిగా అంటుంటాడు. వీటి వల్ల కొంచెం ఓటుకి తగ్గింది. స్టిల్ హీఈస్ ఇన్ టాప్ పొజిషన్, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. తిను ఎలిమినేట్ కాడు ఇప్పుడప్పుడే, దెర్ ఈజ్ నో డౌట్. దాంతోపాటు ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది, యాపిల్ టాస్క్. అది ఫిజికల్ టాస్క్ కాబట్టి ఫిజికల్ టాస్క్లో యాక్టివ్గా ఉండాల్సిన టాస్క్లో రాము రాథోడ్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తాడు. నో డౌట్ హీ విల్ బీ సేవ్డ్. టాప్ పొజిషన్లో నెంబర్ 1లో ఉన్నాడు. సెకండ్ టాప్లో ఊహించలేదబ్బా నేను ఇలాంటి రోజు వస్తుందని, దీని మీద నేను రివ్యూ ఇవ్వాల్సి వస్తుందని, దీని మీద నేను చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలే. ఆవిడ కూడా అనుకోని ఉండరు. ఫ్లోరా షైనీ గారు మర్యాద మనీషు పక్కన నిలబడి డోంట్ వరీ, యూ విల్ బీ సేఫ్, డోంట్ వరీ అనేసి అనిందే. ఈవిడ సేవ్ అయితే క్యా హువా హై అంటుంది ఆవిడ. సేవ్ అయితే నాకు సార్తో ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటుంది ఆవిడ నమ్మట్లే ఆవిడే. ఎందుకంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అట్టుంది, ఆవిడ ప్రజెన్స్ ఆవిడకి లేదు, తెలుగు రాదు, ఏమీ రాకపోయినా నెట్టుకుని వచ్చారు 2 వారాలు. ఇక్కడ హౌస్లో జరగబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ద నైటింగేల్ ఆఫ్ ది ఈక్వల్ ఆఫ్ ది జ్యూస్ ఏంటంటే మీరు ఊహించలేరు ఈ ట్విస్ట్ చెప్పిన తర్వాత. ఈ ట్విస్ట్ ఇన్ ద సెన్స్ జరగబోయే పరిణామాలు చెప్తాయనండి. ఫ్లోరా షైనీ గారు సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నారు. దానికి రీజన్స్ కూడా చెప్తాను. ఉన్నప్పుడు రేపు సేవింగ్ ఆర్డర్లో సేవ్ అయినా కూడా ఆవిడ సేవ్ అవగానే బిగ్ బాస్ టీమ్ వాంటెడ్గా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఫ్లోరా షైనీ నెంబర్ 1 పొజిషన్లో సేవ్ చేశారనుకో ఆల్రెడీ వాళ్ళు బోరింగ్లో పెట్టారు. ఆవిడేమో తుత్తో ఒక్క కేసుకుని అవ్వగానే నోట్లో నుంచి నోరు తెరిస్తే ఒక్క కింద పడుద్ది అనుకున్నంత సెన్స్లో ఇలానే పెట్టుకొని ఉన్నారు. ఆవిడ నోరే తర్వాట్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ ఒక్క కేడ కింద పడుద్దా అని అంత సీన్ వాళ్ళు చూసి దగ్గర నుంచి అరే ఎలారా ఈవిడ నోరు తెరవకపోతేనే ఇట్లా పడుతుంటే ఇన్ కేసు నోరు తెరిస్తే మన సిచ్యువేషన్ ఏంట్రా అని భయభ్రాంతులు గురవుతారు వాళ్ళు. 3 వారాలు సేవ్ ఏంట్రా బాబు, ఎందుకురా ఎలారా సేవ్ అవుతున్నారు 3 వీక్స్ నుంచి, వీళ్ళకి ఎలారా ఈవిడికి ఏ విధంగా ఇంతకు బాలయ్య బాబు గారు అభిమానులు ఏమన్నా లక్షపాప కాబట్టి వేస్తున్నారా, లేకపోతే ఇంకేం జరుగుతుంది, లేదా కెమెరాల పక్కకి వెళ్ళి ఏమైనా చేస్తున్నారు ఆవిడ మనం లేనప్పుడు అనే డౌట్స్ వచ్చి ఆవిడని డిఫరెంట్ శక్తిగా చూసే అవకాశం ఉండదు. 3 వారాలు సేవ్ ఎలారా ఏం జరుగుతున్నారని అదొక కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండొచ్చు. సో ఆవిడ సెకండ్ పొజిషన్లో ఉండడానికి రీజన్స్ ఒకే ఒక రీజన్ అండి, ఈవిడ ఏమి చేసిందిలే, అస్సలేం ఈవిడ మీద సింపతి రాలేదు, ఈవిడ మీద ఒపీనియన్ రాలేదు. ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, వస్తుంది, విహారయాత్రకు వస్తుంది, తింటుంది, పోతుంది, బాత్రూమ్లు గడుస్తుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ పర్టికులర్ సెలబ్రిటీ గ్రూప్లో ఉండబట్టి ఈ మధ్య సంజన గారితో బాగానే ఉండబట్టి, సుమన్ గారితో బాగుండబట్టి, వీళ్ళందరితో బాగుండబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు లేని నామినేషన్లో ఎవరు లేరు కాబట్టి సరే సెలబ్రిటీస్లో ఎవరెవరికి వేయాలి కాబట్టి ఉన్న వాళ్ళే ఈవిడ కూడా వేస్తున్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇది ఈవిడ అసలు ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్. నేను తమ్మునేలో పెట్టినట్టుగా ఎలిమినేషన్ కావాల్సిన కంటెస్టెంట్ ఫ్రీగా ఏది ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ దాకా ఏ వారం చూసుకున్నా ఫ్లోరా షైనీ ఈ వీక్ గాన్. అసలు అంతెందుకు స్వామి, సీజన్ స్టార్ట్ అవగానే మనం అందరం అనుకున్న పేరేంది, ఫస్ట్ వీక్ ఫ్లోరా షైనీ అనే కదా అందరూ అనుకుంటారు. ఈ కేటగిరీలో వచ్చిన వాళ్ళే, మిడిల్ ఏజ్డ్ కేటగిరీలో వచ్చిన వాళ్ళే ఫస్ట్ వీక్స్లో వెళ్ళిపోతుంటారు. ఈవిడ కూడా అదే అనుకున్నాం. 3వ వారంలో టాప్ పొజిషన్లో ఓటింగ్లో ఉంది. ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి సెకండ్ పొజిషన్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలా అంటే తారుమారు అవుతుంది. అక్కడ లోపల వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు ఏమంటారు పర్ఫార్మెన్స్ని బేస్గా చూసి ఎలారా ఆడినోళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆడని ఈవిడ ఎలారా ఉంటుంది, వాట్ ఈస్ గోయింగ్ అని అనిపిస్తుంది. ఈవిడ వెళ్ళిపోదాం. 3వ పొజిషన్లో హరీష్ ఉన్నాడు. హరీష్ రిలేటెడ్గా హరీష్ గారిది కామన్ మ్యాన్స్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఏ పోల్ అని చూసుకోండి, మనం పెట్టిన పోల్స్ అన్నింటిలో కామన్ మ్యాన్ 5 మందిని పెడితే 5 మందిలో హరీష్కి వీళ్ళందరికీ వచ్చిన ఓట్లు వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది పోల్స్లో. నా పోల్స్లో అయితే విపరీతంగా వస్తున్నాయి. అందరి పోల్స్లో కూడా ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు. కామన్ మ్యాన్స్తో కంపేర్ చేస్తే, సెలబ్రిటీస్తో కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ వీక్లో థర్డ్ పొజిషన్లో మాస్క్ మ్యాన్ హరీష్కి ఓటింగ్ పడుతుంది. రీజన్స్ ఏమీ లేదు. ఇతనికి కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఇతను ఆర్గ్యుమెంట్ చేసిన అగెనెస్ట్ పర్సన్స్ శ్రీజ గారు, ప్రియా గారు అండ్ డెమాన్ పవన్, దే ఆర్ నెగిటివ్. యాజ్ ఆఫ్ నో హౌస్లో వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు కొంత నెగిటివిటీని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి అగెనెస్ట్కి ఇతను మాట్లాడితే దట్టు రీతు చౌదరి విషయంలో డెమాన్ పవన్ గురించి మాట్లాడడం వల్ల రెత్కోర్ పంచాయతీలు పెడుతున్నావు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా, అందరికీ తీసుకోవాలి, అమ్మాయి చుట్టూ తిరుగుతాం, అమ్మాయితో చాక్లెట్ తింటావు, ఎట్లా అనేసి అది ఎవరికైతే తప్పుగా కనపడుతుందో అవుట్ సైడ్ జనాలకి అదే ముఖం మీద చెప్పడం, అది ప్రోమో పడడం, ఆ ప్రోమో కింద కామెంట్ మాస్క్ మీద ఇవ్వడం, కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు జనాలు కూడా. దాంతోపాటుగా అతను జనాలకు నచ్చిన వాళ్ళతో ఇతను అగెనిస్ట్ అవ్వడం, ఇవి కొంచెం నచ్చుతున్నాయి. మాటలు కూడా బాగానే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో హీస్ గెటింగ్ ఓట్స్, గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పడుతున్నాయి. అతను మాత్రం థర్డ్ పొజిషన్లో ఓటింగ్లో ఉన్నాడు. నాకు తెలిసి ఈ వారం అంతా మోస్ట్లీ కంటిన్యూ అవుద్ది. దాంతో పాటుగా ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ టాస్క్లో పర్ఫార్మెన్స్ కానీ ఈ పర్టికులర్ వీక్లో ఉంటే.
ప్రస్తుతానికి హీఈస్ ఇన్ థర్డ్ పొజిషన్, హీఈస్ సేఫ్ ఫర్ దిస్ వీక్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ 3 మెంబర్స్కి డేంజర్ జోన్లో ఉన్నారు, 3 డేంజర్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో ఉండడం అంటే పవన్ కళ్యాణ్ పడాలా డేంజర్ జోన్లో ఉన్నాడు అనే మాట వినడమే అసహ్యంగా ఉంది నాకు. హీఈస్ విన్నర్ మెటీరియల్ అనుకున్నాం, టాప్ నెంబర్ 1 మెటీరియల్ అనేసి ఫిక్స్ అయిపోయినా అగ్ని పరీక్షలోనే. ఎన్ని తమ్ముళ్ళు పెట్టి మనోడికి లేపాం, మనం లేపడం కానీ తను లేపుకోలేకపోతాడు. ఇది నెల్ డెస్పరాను. యాజ్ ఆఫ్ నో హీఈస్ డూయింగ్ నథింగ్ ఇన్ హౌస్ అదర్ దాన్ ఓదార్చడం, కన్సోలింగ్ పీపుల్, జామ్ ఇంకంతే. అతను ఏం చేయట్లా, కన్సోల్ చేయడమే, కన్సోలింగ్ స్టార్ అతను. క్లియర్గా కన్సోల్ చేయడం, హగ్ చేసుకోవడం, లేడీస్తో మాట్లాడడం, పులిహోర యాంగిల్లో ఇతని దగ్గర అది లేదు అనుకున్నది ఇలా చూపిస్తున్నాడు. ఉంది అనుకుని మనం ఫీల్ అయింది ఏది చూపించట్లేదు. హీఈస్ గోయింగ్ డౌన్. అసలు డ్రాస్టిక్ చేంజ్ అగ్ని పరీక్షకి ఇక్కడికి. అగ్ని పరీక్ష వేరు స్వామి. అగ్ని పరీక్షలో కూడా నేను విన్నది, నేను వేరే వాళ్ళ త్రూ కనుక్కున్నది తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారో యాజ్ ఇట్ ఈజ్ అంటే అగ్ని పరీక్షలో ఉండేది కూడా వీళ్ళు. కానీ ఎడిటింగ్ ఎపిసోడ్ రావడం వల్ల 1 hour 40 minutes ఎపిసోడ్స్ కాబట్టి మ్యూజిక్ చేసి జమ్ అనేసి అన్ని స్లో మోషన్ వేయబట్టి మనకు ఆ ఫీల్ రాలేదు. కానీ ఇక్కడ వచ్చింది. అది పరిస్థితి. అగ్ని పరీక్షకి లైవ్లో బిగ్ బాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల ఇలా జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ పడాల కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ లేదు. నామినేషన్లో మాట్లాడే రీజన్స్ కూడా ఇలా అన్నం తప్పించి పెద్ద రీజన్స్ ఏం లేవు. దాంతోపాటుగా తన ఆర్గ్యుమెంట్స్లో కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ తన దగ్గర విషయం అయితే ఉంది. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా బిగ్ బాస్ పెట్టలా త్రూ టాస్కులు పెట్టుంటే ఈ పాటికి మాస్క్ మ్యాన్, ఈ పాటికి పవన్ కళ్యాణ్ కొంచెం హైప్లో ఉండేవాడు. ఎందుకంటే టాస్కులు మాత్రం ఖచ్చితంగా ఆడతారు 60% కాబట్టి తెలిసి నో డౌట్. ఆ పేషెన్స్ ఉంటుంది, ఆ స్ట్రెంత్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ టాస్కులు ఏం పెట్టట్లా. బిగ్ బాస్ ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. టాస్కులు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు. నైస్గా వాళ్ళని కూర్చోబెట్టి మేపుతున్నాడు. వీళ్ళేమో నోటు దోలు ఉండేసరికి ఆ నోటుతోనే నెగిటివ్ అవుతున్నారు. ఇతను లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నాడు. హీ ఈజ్ ఆల్సో ఇన్ డేంజర్. ఒక్క 2 ఎపిసోడ్లు 1-6 ఎపిసోడ్స్ కానీ ఈ వీక్లో నెగిటివ్ పడింది అనుకో, ప్లస్ కింద ఉన్న ఇద్దరులో ఎవరికైనా పాజిటివ్ పడింది అనుకో, ఇతను కిందకు వచ్చి మిగతా వాళ్ళు పైకి వస్తారు. అప్పుడుతో జంపింగ్ ఒక్కసారిగా వెళ్ళిపోతాడు. అది కూడా ఛాన్స్ ఉంది. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తన ఆట నచ్చితే ఓట్స్ వేసుకోండి. లేకపోతే కళ్యాణ్ పడాల ఈ వీక్ వెళ్ళిపోతే మీరు లబోదిబో అనే ఛాన్స్ కూడా లేదు. అంతా ఫెయిర్ ఎలిమినేషన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అతను ఏం చేయట్లేదు ప్రస్తుతానికి, అస్సలు చేయట్లేదు. ఎప్పుడైనా బిగ్ బాస్ ఎట్లా గుర్తుపెట్టుకొని అవతల వ్యక్తి నెగిటివ్ అవుతున్నప్పుడు మనకు తెలియదు, వాళ్ళకి లోపల ఉండే వాళ్ళకి వాళ్ళతో పూసుకొని రాసుకొని ఉంటే హ్యాపీగా ఫ్రెండ్గా ఉంటే ఇతను కూడా అంటుకుంటూ ఉంటుంది ఆ బూడిద. అది తప్పదు, ప్రతి సీజన్లో జరుగుతున్నది. కాబట్టి అతని ప్రమేయం లేకుండా అతను నెగిటివ్ అవుతున్నాడు. కొన్ని సిచ్యువేషన్లో అతని ప్రమేయం కూడా ఉందిలేండి. ఓదార్చడాలు అవన్నీ ఎక్కువైపోయినాయి. సింపుల్ అబ్బా, ప్రతి సీను నువ్వు కనిపించిన సీన్లలో ఓదార్చడంలో ఉంటే జనాలకి విరక్తి వస్తుంది. అది సో అతను డేంజర్ జోన్లో ఉండవు. లీస్ట్ నుంచి 3rd, కానీ లీస్ట్ నుంచి 2, లీస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ లీస్ట్లో ఉన్న వాళ్ళిద్దరూ దే ఆర్ గోయింగ్ టు బీ ఎలిమినేటెడ్ ఇన్ దిస్ వీక్. బోత్ డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది ఈ వారంలో. ఆల్మోస్ట్ 99.99% డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ డబుల్ ఎలిమినేషన్లో వెళ్ళబోయే ఆ ఇద్దరు రీతు చౌదరి అండ్ ప్రియా శెట్టి గారు. యాజ్ ఆఫ్ నౌ ఎందుకురా వీళ్ళిద్దరు వెళ్తారంటే, నెంబర్ 1 రీజన్ వచ్చి ప్రియా శెట్టి గారికి ఓటింగ్ లేదు, అస్సలు లేదు. నిల్ డెస్పరానో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మీరు ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూస్తే అగ్ని పరీక్షతో పోల్చుకుంటే కూడా ఫాలోవర్స్ తగ్గారు. అగ్ని పరీక్షలో ఉన్న ఫాలోవర్స్ కూడా కొంత తగ్గారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను చూసిన దాని వరకు అగ్ని పరీక్ష కంటే కొంచెం తగ్గినట్టు ఉంది. మీరు కామెంట్ చేయాలి అది నిజమో కాదు. ఎందుకు తగ్గిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ వాయిస్, రూడ్గా మాట్లాడడం, ఎక్స్ప్రెషన్స్ రూడ్గా ఉండడం, వీటి వల్ల తగ్గింది. చిన్న వాటికి కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడడం, ఎగతాలు గట్టి డ్యాన్స్ చేసి హైఫైలు కొట్టుకోవడం, ఇవన్నీ చిరాకు అనిపించే మూమెంట్స్ అనమాట. దాంతోపాటుగా భరణి గారు లాంటి వాళ్ళతో నామినేషన్లో మాడేటప్పుడు జస్ట్ ఏం లేదు స్వామి, జస్ట్ ఏం లేదు. ఇది మీరు లైవ్లో జరిగింది చూసుంటారు. ఆ రోజు ఎపిసోడ్లో కానీ ఇది కానీ పడి ఉంటే ఈ పాటికి ఆవిడ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఏమంటారు తెలుసా, కావాలంటే ప్రియాని అడుగు అంటాడు ఆయన భరణి గారు. ప్రియాని అడగండి కావాలంటే అనేసి డెమన్ పవన్తో మాట్లాడుతున్నప్పుడు అంటారు ఆయన నామినేషన్ తీసుకుంటూ. నా గురించి ఎందుకండి మీకు, నా గురించి ఎందుకండి మీకు, నా గురించి ఎందుకండి మీకు, నా గురించి ఎందుకండి మీకు, నా గురించి ఎందుకు, నా గురించి ఎందుకు, నా గురించి ఎందుకు అనేస్తే మే కాంపౌండ్ అనేసి శ్రీజ అన్న తర్వాత కూడా నా గురించి ఎందుకండి మీకు, ఎందుకు అనేసి అంత రూడ్గా మాట్లాడతారు. అవసరం లేకపోతే ఆయన జస్ట్ ఆవిడని అడగండి అట్లంతే. అది భరణి గారి లోపల అమ్మ అట్లా కాదమ్మా అని ఆయన ప్రశాంతంగా మాట్లాడుతూ లోపల అయిందిలే నెగిటివ్, మొత్తం నెగిటివ్, మన గురించి నీకు తెలుసు మొత్తం నెగిటివ్ అయిపోయింది, ఇంక చూసుకో ఇంక వెళ్ళిపోతా వెలుసుకుని అన్నట్టు ఆయన సంబరాలు వేసుకుంటూ ఉండాలి. బయట ఉంటూ లోపల ఉంటే హ్యాపీ ఆయన. ఎందుకంటే ఆయన కూల్గా ఉంటాడు, ఆయనకి అర్థమైపోతుంది వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్కి అక్కడ పోతుంది. దాంతోపాటుగా ఆవిడకి ఫాలోయింగ్ కూడా తగ్గింది, ఓటింగ్ కూడా పడట్లేదు.
ఎందుకంటే డిఫెండ్ చేసే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వట్లా. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శ్రీజాతి సిచ్యువేషన్ ఎలా ఉంది, నెగిటివ్ పడుతున్నా కొన్ని పాజిటివ్. ఇప్పుడు నేను నైట్ బాధపడడం, ఏడవడం, దాంతోపాటుగా కెప్టెన్గా సంజయ్ గారిని గెలిపించడం, ఇట్లాంటి మూమెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ మూమెంట్స్తో పాటు పాజిటివ్ మూమెంట్స్ యాడ్ అవుతూ ఉండడంలో కొంత బాగానే ఉంది, ఒక రకంగా సేవ్ చేయగలరా అన్న సిచ్యువేషన్ ఉంది. ఈవిడ అలా కాదు, ఓన్లీ నెగిటివ్ మూమెంట్స్. పాజిటివ్ మూమెంట్స్ ఒకటి చెప్పండి, ప్రియా గారు సూపర్ అనిపించిన మూమెంట్స్ ఏం లేవు. నిల్ డెస్పరానో ఒక్క మూమెంట్ అంటే ఒకటి సూపర్ రా తోపురా ప్రియా గారు అన్న మూమెంట్స్ లేవు. యాక్చువల్గా సూపర్ రా తోపురా అన్న మూమెంట్స్ ప్రియా గారికి ఉన్నాయి. ఈ మూమెంట్ సూపర్ రా అనుకునే లోపల అది దాటి వెళ్ళిపోయి చేస్తున్నారు. ఆడ ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్లో ఎక్కడ స్టాప్ చేయాలో తెలియదు ప్రియా గారికి. బాగానే మాట్లాడతారు, మంచిగా ఫస్ట్ మాట్లాడేటప్పుడు అలా కాదండి, మేము మీకు రూల్ పెట్టినప్పుడు మాకు రూల్ కదండి అని స్టార్ట్ చేసి జమ్మ హై పిచ్లోకి వెళ్ళిపోయి ఎత్తిపోయింది, మొత్తం పోయిందిరా నాయన అని. అట్లా అయిపోయింది. ప్రియా గారు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు. షీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ యాజ్ ఆఫ్ నౌ. తనని ఎవరు కాపాడలేరు. తన కంటెంట్ ఈ వీక్లో అద్భుతంగా వస్తే ఏమైనా మిరాకిల్స్ జరగవచ్చు, కానీ లేకపోతే షీఈస్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. అద్భుతాలు జరిగే సిచ్యువేషన్స్ ఏమేమి ఉన్నాయో కూడా చెప్తాను. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయ్యి రీతు చౌదరి గారు రిలేటెడ్గా అవుట్ సైడ్ జరుగుతున్న భయంకరమైన ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో తనని ఎలిమినేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు అనేసి నాకు వస్తుంది. ఏది బయట జనాలు ఎవరైతే ఈవిడ మీద పోస్టులు పెడుతున్నారో వాళ్ళకి అన్యాయం జరిగిందంట. ఆ పోస్టులు రిలేటెడ్గా చూస్తూ ఉంటే వాళ్ళు బీభత్సమైన పెద్ద ఛానల్స్ అన్నిటికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అవన్నీ ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ పోతున్నాయి, ఫుల్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి రీతు గారికి. ఆ ఎఫెక్ట్ తగిలినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళు కూడా ఇక అంతకంటే మనం బేర్ చేయలేం, ఆవిడ మీద కేసులు పడవచ్చు, ఏమైనా పడవచ్చు. ఆ టైంలో వాళ్ళు కానీ ఎలిమినేట్ చేశారనుకో, సింగిల్ ఎలిమినేషన్ పెట్టి రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తే ప్రియా గారు సేఫ్ అవుతారు. కానీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ 99.999% ఎందుకుందంటే, ఈ వీక్ రేపు ఉదయాన్నే వైల్డ్ కార్డ్స్ 4 వెళ్తున్నారు. వెళ్ళి వీళ్ళకి టాస్క్లు పెట్టి ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని ఒకరిని బిగ్ బాస్ సీజన్ 9లో పర్మనెంట్గా వచ్చి మిగతా 3 బయటకు పంపిస్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే వెళ్ళే 4లో కొంచెం పర్ఫార్మర్గా అనిపించి బిగ్ బాస్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సేవియర్లాగా అనిపించేది దివ్యానికైతే ఒకటే. ఆ అమ్మాయి వెళ్ళింది అనుకోండి, అమ్మాయి వెళ్ళినప్పుడు అమ్మాయే బయటికి వెళ్తారు. ఆ అమ్మాయి ఎవరు, ప్రియా గారు కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంది కామనర్ లోపలికి వెళ్ళిన తర్వాత. అప్పుడు ఏంటి, కామనర్స్లో మీరు గమనిస్తే అమ్మాయిలు ఎవరున్నారా, ఓన్లీ శ్రీజ ఉన్నారు. శ్రీజ కూడా టాప్ 5కి వెళ్తుందో లేదో ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు. అలాంటప్పుడు టాప్ 5కి వెళ్ళే ఒక్క అమ్మాయినా ఉండాలి కదా కామనర్స్లో. అలాంటి టాప్ 5కి వెళ్ళే కంటెస్టెంట్ అన్నట్టుగా కొంచెం స్కిల్ ఉందిరా, చదువుకొని ఉందిరా, కొంచెం మాట్లాడడానికి ఉందిరా అమ్మాయి దగ్గర ఉంది దివ్యానికితేనే. కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ 4లో అప్పుడు అమ్మాయినే బయటికి పంపించే ఛాన్స్ ఉంది. ఒక కామనర్ యాడ్ అవుతున్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఒక కామనర్ని ఒక సెలబ్రిటీని తీసేసే అవకాశం ఉంది. కామనర్ అయితే ప్రియా గారు, సెలబ్రిటీని కూడా తీయాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ రీతు చౌదరి గారు. రీతు చౌదరి గారికి టాప్ నుంచి సెకండ్ పొజిషన్, ఎందుకంటే డెమాన్ పవన్ రిలేటెడ్ ఓట్లు కొంత ఎవరైతే దద్దలు ఉంటారో చూసారో, డెమాన్ పవన్ ఫ్యాన్స్లో తెంగర బుచ్చులు ఉంటారు కొంతమంది. ఇతర ఫ్యాన్స్లో కదా, అందరు ఫ్యాన్స్లో తెంగర బుచ్చులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళు వేయరు, ఎందుకంటే మంచోళ్ళు వేస్తే అరే పెంట అవుతుంది, మా వాడు పెంట అవుతుంది ఈడు వల్ల అయినప్పుడు మళ్ళీ పోయి ఇట్టు పొడవాలంటే కష్టం కదా ఓటింగ్లో. అలాంటి వాళ్ళు లేరు, దద్దలు ఉంటారు కొంతమంది తెంగర బుచ్చులు. ఎలాంటి వాళ్ళు అంటే, మా ఓడు పులిహోర కలుపుతున్నాడు, మా ఓడితో కలిసి ఉంటుంది కాబట్టి మనం మా ఓడి ఓట్లన్నీ గంట గుప్పుగా గట్టి మా రీతు చౌదరి కేసి మా ఓడిని అన్యాయం చేసేయాలనే సెన్స్లో ఆలోచించకుండా వేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కొంత ఓటింగ్ ముందు ఆవిడకి అందంగా ఉంటారు కాబట్టి వాటి వల్ల కాంట్రవర్షియల్ క్యాండిడేట్లు, కాంట్రవర్సీ ఉంటుంది ఈవిడ ఉంటే అనేసి ఓట్లు వేస్తున్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్నారు లీస్ట్ నుంచి. ఎంత లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నా ఆ కాంట్రవర్సీ రిలేటెడ్గా అది పెద్దది అవుతూ ఉంది కాబట్టి దాని రిలేటెడ్గా డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. శనివారం నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ అయితే శనివారం వెళ్ళబోయేది రీతు చౌదరి గారే, ఆదివారం ప్రియా గారు వెళ్తారు. ఈ ఇద్దరు ఎలిమినేషన్స్ ఇప్పటివరకు 99.9% కన్ఫర్మ్. వీరిద్దరు వెళ్తే మీకు ఓకేనా, లేదంటే ఒకరే వెళ్ళాలి ఓడాలంటారా ఏంటని చెప్పండి. లేదంటే కళ్యాణ్ పడాలని పంపించేద్దాం, పోతాడేమో కళ్యాణ్ పడాడా కూడా అనేసి అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ అయితే ఇది. రీతు చౌదరి గారిది ఆట ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఓకే. ఇప్పుడే భరణి గారిని కూడా మీరు సేఫ్గా ఆడుతున్నట్టుందండి అనేసి డైరెక్ట్గా కొడతారు. సీక్రెట్ టాస్క్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అన్ని పర్ఫార్మెన్స్ చేసినా ఆవిడ కొంతమంది విషయాల్లో టాస్క్లు పర్ఫార్మెన్స్ చూడరు, బిహేవియర్ కూడా చూస్తారు. ఆ బిహేవియర్ పరంగా నెగిటివిటీ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, హౌస్లో ఏదైతే సిచ్యువేషన్స్ కొంచెం నెగిటివ్గా అవుతున్నాయో అవుట్ సైడ్ కూడా అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి యాజ్ ఇట్ ఈస్గా. అది ఇంకా నెగిటివిటీని తీసుకొస్తుంది. దట్స్ హర్ బ్యాడ్ లక్ అనుకోవాలా లేకుంటే స్వయం కృతాపరాధం అనుకోవాలా తెలియదు, కానీ హౌస్లో ఏదో నెగిటివ్గానే వెళ్తుంది. చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు, చూడండి ఏమంటారు ఏంటి అనేది. కొత్తగా ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మామ. నేను నైట్కి రివ్యూ కొంచెం ఫాస్ట్గానే చేయడానికి ట్రై చేస్తాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, చూద్దాం.